నమస్కారం అండి. సో, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలైతే జరగబోతున్నాయి. సో, అందుకు సంబంధించి హాల్ టికెట్లయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ హాల్ టికెట్లనైతే త్రూ వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సో, ఈ హాల్ టికెట్‌ని వాట్సాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా 10వ తరగతి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీ వాట్సాప్ నుంచి ఒక నంబర్ అయితే చూపిస్తారండి. దానికి హాయ్ అని సెండ్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు రిప్లై వస్తుంది. చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ ఈ నెంబర్కు మీరు జస్ట్ హాయ్ అని ఎంటర్ చేస్తే అక్కడ నుంచి ఇదో సేవ్ అని ఎంచుకోండి అని మనకు రిప్లై వస్తుంది. సో, ఇక్కడ సేవలు అనేది ఎంచుకోవాలి. సో, పౌర సేవలలో ఒకదాన్ని ఎంచుకోండి. సో, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది చూడు, విద్యా సేవలు, దేవాలయం బుకింగు, ఆర్టీసీ, ఎనర్జీ సేవలు. సో, ఇక్కడ మనం కరెంటు బిల్లు పేమెంట్ చేసుకోవచ్చు. ఇలా రెవెన్యూ సేవలు, ఇక్కడ మనకు క్యాస్ట్ ఇన్కమ్ అవి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసినట్టయితే విద్యా సేవలు. సో, ఇక్కడ విద్యా సేవలు సో ఇక్కడ చూడండి, విద్యా సేవల్లో ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తాము. సో, నెక్స్ట్ మీ దరఖాస్తు సంఖ్యను నమోదు చేయండి. విద్యార్థి గుర్తింపు సంఖ్య. సో, ఇది అనేది పిల్లలకు స్కూల్లో ఉండే గుర్తింపు సంఖ్య అనేది నమోదు చేయాలి. తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ. సో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే యాజ్ పర్ రికార్డులో ఏ విధంగా ఉంది అనేది చూసుకొని దాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మీ స్ట్రీమ్ని ఎంచుకోండి. అంటే ఇక్కడ రెగ్యులరా, ప్రైవేటా, ఇది వొకేషనలా అని ఉంటుంది. మ్యాక్సిమం చాలామంది రెగ్యులర్ వాళ్ళే ఉంటారు కాబట్టి సో, రెగ్యులర్ అనేది క్లిక్ చేస్తాము. ఒకవేళ ప్రైవేట్ అని ఉంటే ప్రైవేట్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ రెగ్యులర్ క్లిక్ చేసి ఇక్కడ నిర్ధారించండి అని క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ కొన్ని చోట్ల ఈ విద్యార్థులకి హాల్ టికెట్లు ఫీజు కట్టండి ఇవ్వమని కొన్ని స్కూల్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో, అందువల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అయితే అందివ్వడం జరుగుతుంది. సో, చూశారు కదండి, సింపుల్గా హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.